श्रीगुरुपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीभगवद्गीता ప్రతివారును తమ మనస్సు ధ్యానకాలమున నిలకడను పొందనిచో నిరుత్సాహపడక భగవానుడు చెడు బోధించిన రీతిగా అభ్యాసముచే దానిని ఎట్లయినను నిలకడ పొందనట్లు చేయవలెను. మోక్షమునకు వేరు మార్గము లేనే లేదు. ఒకవేళ అట్టి అభ్యాసము కూడా చేతకానిచో అప్పుడేమి చేయవలెనో చెప్పుచున్నారు. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఒకవేళ అభ్యాసము చేయుట యందును నీవు అసమర్థుడవైతివేని నా సంబంధమైన కర్మల చేయుట యందు ఆసక్తి కలవాడవు కమ్ము. అట్లు నా కొరకు కర్మలను చేయుచున్నను నీవు మోక్షసిద్ధిని వడయగలవు. ఒకవేళ పైన తెలిపిన చిత్తేకాగ్రతాభ్యాసమును కూడా ఎవరైనా చేయజాలనిచో అట్టివారు తరించుటకై మరి ఒక ప్రత్యామ్నాయ పద్ధతిని భగవానుడు కరుణతో సూచించుచున్నారు. మనోనిశ్చలమును సాధింపలేనివాడు క్రమముగా దైవ కార్యములందు ధర్మకార్యములందు పరోపకార క్రియలయందు పరప్రాణులకు హితమనర్చు కార్యములందు ఆసక్తి కలిగి వానిని నిష్కామముగా నాచరించుచూ రావలయను. జపము, ప్రార్థన, కీర్తన, భజన, పూజ, వ్రతములు మున్నగు వానిని భగవత్ప్రీత్యర్థముగా వించుచుండవలెను. మత్కర్మ పరమో భవ అనుదాని అర్థమిదియే. దానిచే చిత్తము శుద్ధము కాగా క్రమముగా జ్ఞానమంకురింప దానిచే మనుజుడు మోక్షసిద్ధిని వడయగలడు. ఈ ప్రకారముగా కర్మాచరణము ఎట్టకేలకు ముక్తిని ప్రసాదించును. అతి సూక్ష్మమైన మనస్సును సంకల్పములను అరికట్టలేని వారికి ఈ కర్మ మార్గము ఎంతయో సులభతరమై ఉండగలదు. కీర్తన, భజన, పూజ, వ్రతములు. ఇక్కడ మనకి మనస్సుని ఎవరైతే అరికట్టలేక మనస్సునేది తన స్వాధీనము కాకుండా మనస్సును అరికట్టేదానికి అసమర్థుడవై ఉన్నప్పుడు ఇక్కడ భగవానుడు మనకు తెలియజేయుతుంది ఏమిటంటే నా సంబంధమైన కర్మలను చేయుట యందు ఆసక్తి కలవాడు కమ్ము. ఇక్కడ భగవానుడికి సంబంధించిన కర్మలు చేయటం అంటే మనం ఏ విధంగా ఇక్కడ భగవానుడు చేయటం సంబంధించిన కర్మలు అంటే ఇక్కడ జపం చేస్తూ ఉంటాం. మనం ఏదైనా సరే ఒక మంత్రాన్ని ఇచ్చినప్పుడు ఆ మంత్రాన్ని మనం జపాన్ని జలుపుతూ ఉంటాం. ఆ జపాన్ని జలిపేటప్పుడు అది భగవంతుని కర్మగా ఏ విధంగా మారుతూ ఉంటుంది అంటే
ఏ జపమైతే మనం మంత్రాన్ని మొదట ఉచ్చరించేటప్పుడు ఆ మంత్రం ఏ స్థానం నుంచి మనం ఉచ్చరించుతూ ఉన్నామో మళ్ళీ ఆ స్థానం చేరే మట్టికి మనం నిరంతరం అది వచ్చిన స్థానం నుంచి మళ్ళీ జపించి మళ్ళీ అది పోయే కాడకే నిరంతరం గమనించుతూ ఉండాలి. అంటే ఏ జపమైతే ఉన్నదో ఆ జపాన్ని మనమే చేస్తూ ఉండాలి, మనమే గమనించుతూ ఉండాలి. ఆ గమనించే యొక్క విషయము కూడా ఏ విధంగా ఉండాలి అంటే అది భగవంతుని యొక్క తత్వం దగ్గర నుంచే ఈ మంత్రం అనేది వస్తూ ఉన్నది, మళ్ళీ అక్కడ భగవంతుని దగ్గరికే చేరుతూ ఉన్నది అని ఆ పద్ధతిలో ఎవరైతే ఈ జపాన్ని సలుపుతూ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఇది భగవంతుని యొక్క కర్మగా మారిపోవటం జరుగుతూ ఉంటుందన్నమాట. అది లేక మరుపు చెంది నేను చేస్తూ ఉన్నాను జపము అనే నేననే అహంకారంతో మనం కానీ జపం చేసినట్లయితే ఆ జపం అనేది దానివల్ల వచ్చే ఫలితమైతే ఏదైతే వచ్చుద్దేమో కానీ వాస్తవమైన అది భగవంతుని క్రియగా మట్టికి మారదు. భగవంతుని క్రియగా మారకపోతే ఈ చిత్తములో మలినాలు ఈ మనస్సులో ఉండ అనేకత్వంతో కూడుకున్న వాసనల రూపకంలో ఉండయే అంతర్గతంగా మన శత్రుత్వం అయితే ఉన్నదో అది మట్టికి మనకే తగ్గదు. అది కేవలము మన చిత్తములో మనస్సులో మలినాలు మొత్తం ఒక్క భగవంతుని దగ్గరకు చేరితే తప్ప, భగవంతుని సాన్నిధ్యం చేరితే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనస్సు అనేది మన కంట్రోల్లో ఉండదు. నేననే అహమే దానికి మన అగ్నికి ఆయుధ్యం అంటే నెయ్యి పోయటం ఏ విధంగా అగ్నికి అది ఇంకా రగులుకొని ఏ విధంగా అది ప్రజ్వరిల్లుతూ ఉంటుందో అదేవిధంగా ఈ నేననే అహంకారం ఏదైతే ఉన్నదో ఈ శరీరమే నేననే అహంకారము ఈ మనస్సుకి అది అగ్నిలో నెయ్యి పోసినట్టుగా ఏ తీరుగా ప్రజ్వరిల్లుతుండదో అదేవిధంగా ఈ నేననే అహంకారం ఈ మనస్సు అనేది ఉద్ధృతమయ్యి అనేకత్వంతో చపలత్వంతో అతలాకుతలం చేసే యొక్క స్వాభావికం తయారవుతూ ఉంటుందన్నమాట. అందువల్ల ఈ మనస్సు అనగాలి, మనస్సు కంట్రోల్లో ఉండాలి, మనస్సు నిరంతరం భగవంతుని దగ్గర ఉండాలి అనుకున్నప్పుడు భగవంతుని సంబంధించిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. అట్లానే ఇప్పుడు జపం చేసేటప్పుడు ఆ జపం అనేది ముందు ఎక్కడి నుంచి అయితే కదులుతుందో మళ్ళీ అక్కడికి పోయేదాకా జపాన్ని మనమే చూస్తూ ఉండాలి. రెండవది ఆ మంత్రం యొక్క అర్థాన్ని కూడా గుర్తుపెట్టుకొని చేస్తూ ఉండాలి. ఆ పద్ధతిలో జపం అనేది చెయ్యాలి. రెండవది ఇక కీర్తన, మనం భగవంతుని యొక్క కీర్తనలు ఏవైతే ఉండయో ఆ కీర్తనలు చేయటం కానీ భజన పూజ వ్రతములు మున్నగు వారిని చేయటం కానీ ఇవన్నీ కూడా భగవంతుని క్రియలే అంటారు. కానీ ఇక్కడ ఒకే ఒక వ్యత్యాసం ఉన్నది. భగవంతుని క్రియలకు మనము చేసే క్రియలకు చాలా తేడా ఉంటుందన్నమాట. భగవంతుని క్రియలకు వ్యత్యాసము మనం చేసే క్రియలకు వ్యత్యాసం ఏంటిదంటే ఇప్పుడు భజన చేస్తూ ఉన్నాము అంటే ఆ భజన అనేది కూడా భగవంతుని యొక్క క్రియగా మారాలి అంటే ఆ భజన చేసేటప్పుడు దాంట్లో తాదాప్యం అనేది చెందితే తప్ప అది భగవంతుని క్రియగా మారదు. తాదాప్యము చెందాలి అంటే మనలో అనేక రకాల బయట చింతనలు ఏవైతే ఉండయో ఆ చింతనలు అనేది మనకు అడ్డొస్తూ ఉంటాయి అన్నమాట. ఆ అడ్డొచ్చేటప్పుడు మనం భజన చేస్తూనే ఉంటుంటాం. కానీ ఇదిగో వాళ్ళు ఏం చేస్తూ
చేస్తున్నారు, వీళ్ళేం చేస్తూ ఉన్నారు అని అటు ఇటు ఇటు అటు కనీసం మన మనస్సు అనేది లోన నిలకడలేక అటు ఇటు తిప్పుతూ ఉంటుంటుంది. ఆ విధంగా అటు ఇటు తిరిగి చూసేటప్పుడు ఆ భజన అనేది భగవంతుని భజనగా అది మారదు. భగవంతుని భజనగా మారాలి అంటే ఎప్పుడైతే భజన బిగిన చేసిన కాడి నుంచి అయిపోయే మట్టుకి కూడా మనసులో రెండో ఆలోచన రాకుండా ఆ భగవంతుని సంబంధించిన భజనలోనే ఎప్పుడైతే మన తాదాప్యత చెందుతామో అది వాస్తవంగా భగవంతుని యొక్క భజన అవుద్ది. అదే ఇక్కడ మనకు భగవానుడు తెలియజేయటం జరుగుతూ ఉన్నది అన్నమాట. అయితే ఇంకా ఇక్కడ పూజా వ్రతములు, ఇక్కడ మనం భగవంతుని యొక్క పూజలు చేస్తూ ఉంటాం. ఇది భగవంతుని యొక్క పూజ మనం చేసేటప్పుడు నేను భగవంతుణ్ణి పూజ చేస్తూ ఉన్నాను అనే ఈ నేననే అహం వచ్చి ముందు మనం కూర్చొని ఉంటుందన్నమాట. ఈ నేననే అహాన్ని కానీ ఆ అహం కూడా ఇది భగవంతుని యొక్క ద్వారే ఈ నేననేది తయారవుతూ ఉంది అన్న భక్తి ఏదైతే ఉందో అక్కడ భక్తిని జోడించినప్పుడు ఆ భక్తితోటి ఆ పూజ వ్రతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కానీ మనం సలిపినట్లయితే అది నిరంతరం కూడా అటువంటి భగవంతుని క్రియగా మారిపోద్ది. ఇక్కడ కేవలం ఒకటే వ్యత్యాసం, భగవంతుని క్రియకి మన క్రియకి ఉండే వ్యత్యాసం ఏమిటి అంటే సమస్తం మొత్తం మన ఇంద్రియాదులతోటి మన ఈ దేహంతో చేసే ప్రతి ఒక్కటి కూడా నేను చేస్తున్నానని ప్రతి ఒక్కరము అనుకుంటున్నాం. అది పూజ చేసినా, వ్రతం చేసినా, జపం చేసినా, ప్రార్థనలు చేసినా, కీర్తనలు చేసినా ఆ నేను అంటే ఏంటిది? ఈ దేహమే నేను అనుకొని చేసేది ఏదైతే ఉందో అదే మనకి అపకారము. అయితే ఇది మొత్తం భగవంతుని యొక్క క్రియ అనే మన మనస్సంకల్పంతో ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఆ భగవంతుణ్ణే గుర్తుపెట్టుకొని ఆ భగవంతుణ్ణే తప్ప వేరేది లేదు, ఇది మొత్తం చేసేది చేయించేది కూడా సర్వం భగవంతుడనే భక్తి భావనతోటి ఎవరైతే ఇక్కడ చేయగలుగుతారో అవి భగవంతుని క్రియలుగా మారిపోతాయి. లేకపోతే ఎప్పుడైతే ఈ నేను నాదనే ఉన్నప్పుడు అక్కడ మళ్ళీ మనకి కోరిక కూడా తయారవుద్ది. నేను ఇటువంటి భగవంతుణ్ణి పూజ చేస్తూ ఉన్నాను, నాకు ఇది సిద్ధించాలి అని మనం ఈ లోక వ్యవహారానికి సంబంధించిన కోరికలు కోరుకొని ఇక్కడ పూజలు చేయటం జరుగుతూ ఉంది. అవి మన కోసం చేసుకునే పూజలు అవుతాయి. అవి భగవంతుని క్రియలు కావు, భగవంతునికి సంబంధించిన క్రియ కాదు. ఇప్పుడు పూజ చేసేటప్పుడు నాకు ఇది సిద్ధించాలి, నాకు ఈ ధనం కావాలి, నాకు ఈ పెద్ద పదవులు రావాలి, నేను పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అని ఈ లోక వ్యవహారానికి సంబంధించి ఈ లోకానికి సంబంధించిన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలని మన మనస్సులో పెట్టుకొని చేసే ప్రతి ఒక్క పూజ కానీ, వ్రతం కానీ, జపం కానీ వీటి వల్ల అవి తయారవచ్చు. వాటిని ప్రాప్తం వస్తే మనకి ఆ పూజ వల్ల, వ్రతం వల్ల, జపం వల్ల ప్రాప్తించవచ్చు. కానీ వాస్తవమైన భగవంతుని పూజ మట్టికి అది కానే కాదు. అది మన పూజ, మన కోసం చేసుకున్నట్లు అవుద్ది. అది భగవంతుని కోసం చేసేది మట్టికి కానే కాదు. ఎవరైనా సరే భగవంతుని కోసం చేసే పూజ ఏదైతే ఉన్నదో అది ఇహలోకం అంటే మన జీవన విధానానికి సంబంధించిన ఏవైనా సరే అవి కోరేది కాదు. ఇది మొత్తం జరిగే ప్రక్రియ మొత్తం భగవంతుని యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నదన్న మెలకువ ఏదైతే ఉందో, అటువంటి భక్తి ఏదైతే ఉన్నదో ఆ పద్ధతిలో కానీ మనం ఈ జపం కానీ, పూజలు కానీ, భజనలు కానీ, వ్రతాలు కానీ చేసినట్లయితే తప్పనిసరిగా మన మనస్సులో ఉన్న మలినాలు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్తిగా తొలగిపోయి ఇక అక్కడ ఎటువంటి తయారవుతాయి, ఎటువంటి వాసనలు తయారవుతాయి, అయితే ఈ లోక వ్యవహారానికి సంబంధించిన వాసనలు అంతకుముందు మనం
మనసులో దృఢంగా ఉండయి అన్నమాట. అవి తొలగాలి అంటే భగవంతుని సంబంధించిన వాసనలు అయితే ఉండయో అవి పెరిగితే ఈ తరిగిపోతాయి. కాబట్టి అందువల్ల ఇక్కడ మనకు భగవానుడు తెలియజేసిన విషయం ఏమిటి అంటే, నా కర్మలు నా సంబంధించిన కర్మలు చెయ్యి. అవి ఏ విధంగా చేస్తూ ఉంటావు అంటే, కోరిక లేకుండా చెయ్యి. నాయందే నిరంతరం మనస్సును నిలిపి అంటే, మనస్సు అనేది నిలపలేని వారికి చేసే ప్రతి ఒక్క దృశ్యరూపకమైన మనం చేసే పని అనేది మనకి గోచరమవుతూ ఉంటుంది. కాబట్టి ఆ చేసే కర్మయందు భగవంతుణ్ణి గుర్తుపెట్టుకొని, ఇది భగవంతుని క్రియ, ఇది భగవంతుని ద్వారే ఇది ఆధారమైంది, ఈ భగవంతుని ద్వారే ఇది తయారయ్యింది అని భక్తిని వదలకుండా ఎవరమైతే మనం చేయగలుగుతూ ఉన్నామో తప్పనిసరిగా వాళ్ళకి ఈ లోక వ్యవహారానికి సంబంధించిన లోన ఏ మలిన చిత్తాలైతే ఉన్నాయో ఆ మలిన చిత్తాలనేది సంపూర్తిగా తొలగిపోయి మనస్సు అనేది స్వాధీనపడి నిరంతరం మనసుతోటి నిరాకార పరబ్రహ్మం యొక్క స్వరూపాన్ని గురించి ధ్యానించేదానికి, ఆ స్థితిని దగ్గరికి వెళ్ళేదానికి సంబంధించిన వాతావరణం తప్పనిసరిగా తయారవుద్ది. అది ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తున్న విషయం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ కర్మ మార్గం అనేది ఎంతయో సులభతరమై ఉండింది. ఎందుకంటే ఒక్క క్షణమైనా కూడా ఎవరు ఎటువంటి కర్మ చేయకుండా ఉండలేరు. ప్రతి క్షణం నిద్ర లేచింది మొదలు సాయంత్రం మట్టికి ప్రతి ఒక్కరూ కూడా కర్మ చేయాల్సిందే. అయితే ఆ కర్మ భగవంతునికి వ్యతిరేకంగా మనం చేస్తూ ఉన్నాం. ఏంటిది ఆ భగవంతునికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నామంటే, నేను నాది అనే భావనతోటి సమస్త కర్మలు మొత్తం జరుగుతూ ఉన్నాయి. అయ్యే ఆ నేను నాది అనే స్థానంలో భగవంతుని కానీ మనం నిర్మించుకోగలిగితే అవి మొత్తం భగవంతుని యొక్క కర్మలుగా మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే భగవంతుని యొక్క కర్మలుగా మారిపోతాయో మన కోరిక అనేది అప్పుడు ఉండేదానికి ఆస్కారమే లేదు. ఎందుకు? సమస్తం మొత్తం భగవంతుని యొక్క మయమైనప్పుడు దేన్ని కోరుకోవాలి, దేన్ని వద్దనాలి? ఎప్పుడైతే మనకి ఈ కోరికలు ఎందుకు తయారవుతూ ఉన్నాయి అంటే, ఈ శరీరం అనే పరిధినే ఆపాదించుకున్న జీవితం మనం గడుపుతూ ఉన్నాం కాబట్టి అందువల్ల మనకి ఈ శరీరానికి సంబంధించిన నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి అనే కోరికలు మనకు తయారవుతున్నాయి. కాబట్టి అటువంటి మనం ఈ సులభతరమైన మన కర్మలోనే మనం భగవంతుని యొక్క కర్మగా అది మార్చుకుంటే అది ఒక రోజుకి యజ్ఞంగా మారిపోయి అంతా భగవత్ తత్వంగా మనకి మారిపోయే యొక్క లక్షణం తయారవుద్ది. అందువల్లే మనస్సు అనేది ఎప్పుడైతే మనకు వ్యతిరేకంగా ఉంటుంది అంటే, ఈ ప్రపంచానికి సంబంధించింది ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో ఉన్నది, ఇంకా ఇంకా ఈ ప్రపంచంలో అని మనం చూసినయే కాకుండా చేసినయే కాకుండా ఇంకా ఇంకా ఉంది ఉంది ఉందని ప్రయాణం చేసేటప్పుడు వెతికేటప్పుడు మనసు అనేది మన కంట్రోల్లో ఉండదు. ఇంకా ఏముంది, ఇంకా ఏముంది, ఇంకా ఏముందని ఈ జీవితాంతం కూడా అదే తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని తపన పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా తెలుసుకోవలసింది ఇంకా ఉండనే మిగిలే ఉంటుంది. అయితే ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది లేదో అదే పరిచయం చేయాలి మనస్సుకి. ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదు అంటే భగవత్ తత్వాన్ని గురించి తెలుసుకుంటే ఇక మనస్సుకి వేరే కొత్తది ఏదైనా ఉన్నదని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అది మొట్టమొదట అది మనకు సాధ్యం కానప్పుడు తప్పనిసరిగా మనసు అటువంటి అలవాటు పడాలి అంటే మనం చేసే ప్రతి ఒక్క కర్మ కూడా భగవంతుని యొక్క కర్మలుగా ఎప్పుడైతే మనం చేయగలుగుతూ ఉన్నామో తప్పనిసరిగా మనస్సు అనేది ఇక తెలుసుకోవాల్సిన దానికోసం ఆశపడకుండా భగవంతుని గురించే నిరంతరం చింతన చేయటం మొదలుపెట్టుద్ది. ఓం తత్సత్.